Hi everyone, this is Vamsa Krishna Setti. I hope everyone is healthy and happy. If not, give yourself some time. Everything will be fine and you will be come back. Time has that power. Time heals everything. Time can heal everything. Okay, coming to day ninth, we have discussed about the 6th, 7th, 8th NCRTs of geography yesterday. And today coming to contemporary India 1 and 2. ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. కాంటెంపరీ ఇండియా 1, కాంటెంపరీ ఇండియా 2 ఇవి కూడా చాలా చిన్నవి. వెరీ మచ్ ఈజీ టు కవర్. ఓకే, డోంట్ గెట్ స్ట్రెస్ అండ్ we can easily cover it in a day. Okay, contemporary India 1, class 9th NCERT. There are 6 chapters in this book, class 9th NCERT. Coming to chapter 1, India and source, India size and location. చాలా చిన్న చాప్టర్ ఫస్ట్ ఇది. ఇండియా సైజ్ అండ్ లొకేషన్ పేరు తగ్గట్టు ఉంటుంది, చాలా చిన్నది, వెరీ మచ్ స్మాల్. లొకేషన్, సైజు, ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియాస్ నైబర్స్, ఇంతే ఉంటుంది డిస్కషన్. ఒక 2 pages 3 pages ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 2, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం డిస్కషన్ ఉంటుందంటే హిమాలయన్ మౌంటైన్స్, నార్థన్ ప్లెయిన్స్, పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ఏంటి, ఇండియన్ డిజర్ట్, ఈ కోస్టల్ ప్లెయిన్స్, ద ఐలాండ్స్, మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఏమున్నాయి, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో ఈ డిస్కషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అంటే చాప్టర్ తగ్గట్టు ఉంటాయి, చిన్న చిన్న బుక్స్. ఆ చాప్టర్లో ఏముంది దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంతే, చాప్టర్ హెడ్డింగ్ తగ్గట్టే. నెక్స్ట్ కమింగ్ టు డ్రైనేజ్, ఇది కొంచెం ఇంపార్టెంట్. మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ చాప్టర్ వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఓకే, పెరినియల్ అంటే ఏంటి, హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి, ద పెనిన్సులర్ రివర్స్ అంటే ఏంటి, నర్మదా బేసిన్, గోదావరి బేసిన్, తపతి బేసిన్, కృష్ణా బేసిన్, లేక్స్ ఏమున్నాయి, రోల్స్ ఆఫ్ రివర్స్ ఇన్ ద ఎకానమీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో రివర్ పొల్యూషన్ గురించి ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో చెప్పాను కదా, జోగ్రఫిక్ ఇన్ సమ్ చాప్టర్స్ కొలైడ్స్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను. డ్రైనేజ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. పెరినియల్ అంటే, నాన్ పెరినియల్ అంటే ఏంటి, హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి, పెనిన్సులర్ రివర్స్ అంటే ఏంటి, ఓకే, బేసిన్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ ప్రతి రివర్వి ఎలా ఉన్నాయి, అందులో మ్యాప్స్ ఉంటాయి. మ్యాప్స్ అయితే వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ మ్యాప్స్ చూస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, కొంచెం ఉన్నంత చూడండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని డెఫినెట్లీ విల్ డిస్కస్. అండ్ కమింగ్ టు చాప్టర్ 4, క్లైమేట్. క్లైమేట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్లైమేట్ అంటే చాలా మందికి క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ తెలియదు. నా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అడుగుతున్నా, క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి. ఓకే, నార్మల్గా క్లైమేట్ అంటే ఇట్ వోంట్ చేంజెస్ ఫర్ 30 years. వెదర్ అంటే అప్పటి కరెంట్ కండిషన్స్ అనమాట. ఇట్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 30 minutes, ఎవ్రీ 1 hour అలాగా. క్లైమేట్ అనేది మాత్రం 30 years వరకు చేంజ్ అవ్వదు. ఓకే, క్లైమేట్ అంటే అది, వెదర్ అంటే. క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి. మన్సూన్ అంటే, క్లైమేట్ కంట్రోల్స్ అంటే ఏంటి, లాటిట్యూడ్ అంటే ఏంటి, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, ప్రెజర్ అంటే ఏంటి, విండ్ సిస్టమ్ అంటే ఏంటి, వాటర్ ఓషన్ కరెంట్స్, వాటర్ రిలీఫ్ ఫ్యూచర్స్, వాట్ ఆర్ ద సీజన్స్, వింటర్ అంటే ఏంటి, సమ్మర్ సీజన్స్ ఏంటి, వింటర్, సమ్మర్, రెయినీ, పోస్ట్ మన్సూన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, మన్సూన్ యాజ్ ఏ యూనిఫైయింగ్ బాండ్. ఇవే టాపిక్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే, క్లైమేట్లో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి చూసినప్పుడు. ఇది కూడా న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ ఉంటాయి. ఆ వెజిటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్, థార్న్ ఫారెస్ట్, ఓకే, స్క్రూల్ ఫారెస్ట్, మౌంటైన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇవి ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్. అండ్ కమింగ్ టు వైల్డ్ లైఫ్, ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి లాస్ట్లో. బయోస్పియర్ రిజర్వ్స్ గుంటూనే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఏమున్నాయో ఉంటుంది, 18 ఉంటుంది. మ్యాప్ ఉంటుంది, మ్యాప్లో కూడా ఆ బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేట్ చేసి చూపిస్తాడు. వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆగి అవన్నీ చూడండి. ఓకేనా, మనకి ఇవే ఇంపార్టెంట్. నేను ఏవైతే ఇంపార్టెంట్ చెప్తున్నానో మిగిలిన గుర్తున్నా మర్చిపోయినా పర్లేదు, ఇవి గుర్తుండి ఇవి చదివినవి మన ఎగ్జామ్లో ఉపయోగపడకపోతే ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చదవండి. అండ్ ఆల్సో మైగ్రేటరీ బర్డ్స్ ఉంటుంది, ఎండేంజర్డ్ స్పీసీస్ అవన్నీ ఉంటాయి కదా. అందులో అడుగుతుంటాడు యూపీఎస్సీలో, మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఏంటో కూడా చూడాలి. ఒక వైల్డ్ లైఫ్ శాంచురీస్ చాలా ఇంపార్టెంట్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్, మైగ్రేటరీ బర్డ్స్ ఏవో అందులో డిస్కషన్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు చాప్టర్ 6, పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బై నెంబర్స్, సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, బై నెంబర్స్, బై డెన్సిటీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, డెత్ అంటే డెత్, మైగ్రేషన్, ఇంటర్నల్ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్, అడాలసెన్స్ పాపులేషన్, నేషనల్ పాపులేషన్. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో
గ్లాసరీ ఉంటుంది. గ్లాసియర్ అంటే ఏంటి, బయోమీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తారు. మనకు తెలియనివన్నీ ఆ గ్లాసరీ చదవండి, ఆ మీనింగ్స్ ఏమున్నాయి, అవి చాలా ఉపయోగపడతాయి. మనం తెలియని అలా వదిలేస్తుంటాం కదా, ఆ లాస్ట్లో కొన్ని సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఏం వదలకండి, జాగ్రత్త చదవండి. ఏది ఇంపార్టెంట్, పాపులేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, పాపులేషన్లో సెన్సస్ ఇంపార్టెంట్. సెన్సస్ మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో కవర్ చేసుకున్నాం. ఇది కాన్సెప్చువల్ రీడింగ్లో ఏంటంటే ఇలా చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయను. వాట్ ఆర్ ఇంపార్టెంట్, ఓకే, ఒక కాన్సెప్ట్ పెడతాను. ఎందుకంటే అలా మాట్లాడితే ఆ కాన్సెప్ట్ మీకు ఎక్కువ మైండ్లో ఉంటుంది. నేను చెప్పాను కదా అని గుర్తుకుంటుంది. ఓకేనా, ఇది చాప్టర్ 6 వరకు అయిపోయింది. పాపులేషన్తో అయిపోయింది. నేను చెప్పాను కదా ఏమేమి ఇంపార్టెంట్ ఇందులో. డ్రైనేజ్ సిస్టమ్స్ ఇంపార్టెంట్. ఓకే, రెయిన్ఫాల్స్, క్లైమేటిక్ వెదర్కి కండిషన్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ చేంజెస్ ఏమన్నా, మైగ్రేటరీ బర్డ్స్ ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్. రివర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు కాంటెంపరీ ఇండియా 2, క్లాస్ 10th 7 చాప్టర్స్ ఉన్నాయి క్లాస్ 10th ఎన్సీఆర్టీలో. ఓకేనా, 7 చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్ వన్ డిస్కసెస్ విత్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఏమున్నాయంటే నేచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి, నేచురల్ రిసోర్సెస్ ఉంటాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి. వాటి గురించి ఉంటుంది. క్లాసిఫికేషన్ ఉంటుంది. హ్యూమన్ రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్. మైండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన మెయిన్స్ ఆన్సర్లో రిప్రజెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని ప్రజెంట్ చేయొచ్చు మెయిన్స్లో. సో మైండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన మైండ్ మ్యాప్స్ వేరే టైం తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా మైండ్ మ్యాప్స్ చూడండి. బయోట్ చేయడానికి, మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఆలివ్ బ్లాక్ సాయిల్, ఆలివ్ లాటరేట్, ఇవన్నీ. ఓకేనా, క్లాసిఫికేషన్ ఉంటుంది సాయిల్స్ గురించి, అది చాలా ఇంపార్టెంట్. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఇవన్నీ ఉంటాయి చాప్టర్ 1లో. చాప్టర్ 2 ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. బయోడైవర్సిటీ అంటే ఏంటి, ఫ్లోరా అండ్ ఫానా, టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్, ప్రాజెక్ట్ టైగర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రాజెక్ట్ టైగర్ గుర్తుపెట్టుకోండి, చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్త చదవండి, ఎందుకంటే దానికి కంటిన్యూషన్ ఉంటుంది. కాన్సెప్ట్స్లో చదువుతున్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకుంటాం. రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్, అన్క్లాస్డ్, ఓకే, వాటి గురించి. కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ అంటే ఏంటి. ఇందులో ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే ఎన్విరాన్మెంట్తో కొలైడ్ అవుతుందని చెప్పాను కదా, చిప్కో, బీస్, బచావో ఆందోళన్, ఓకే, ఇవన్నిటి గురించి ఉంటుంది ఈ చాప్టర్లోనే. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ ఇంపార్టెంట్, ఈ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు చాప్టర్ 3 వాటర్ రిసోర్సెస్లో వాటర్ స్కేర్సిటీ గురించి డిస్కషన్ ఉంటుంది. నీడ్ ఫర్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ని ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలో ఉంటుంది. ఓకే, కమింగ్ టు మేనేజ్మెంట్ అండ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ గురించి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ గురించి, నర్మదా బచావో ఆందోళన గురించి డిస్కషన్ ఉంటుంది. ఈ నర్మదా బచావో ఆందోళన చాలా ఇంపార్టెంట్. అక్కడ చదువుతున్నప్పుడు జాగ్రత్త చదవండి. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నాను యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. మిగిలినవి మీ మైండ్లో ఉన్నా లేకపోయినా ఈ టాపిక్స్ మీ మైండ్లో లేకపోతే ఎన్సీఆర్టీ చదివి ఉపయోగమే లేదు. సో నేను చెప్తున్న టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా, ఇట్స్ ఏ ఫ్రెండ్లీ అడ్వైస్, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఓకే, బలవంతం ఏం లేదు, సరేనా. నెక్స్ట్ కమింగ్ టు ఈ చాప్టర్లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటో చూడండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తారు, ఓకే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూజెస్ ఏంటి, ఇవన్నీ. నెక్స్ట్ కమింగ్ టు అగ్రికల్చర్, చాప్టర్ 4 అగ్రికల్చర్, కమర్షియల్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, క్రాపింగ్ ప్యాటర్న్స్, మేజర్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్, అదర్ గ్రెయిన్స్, కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, పిఐఎస్, కేసీసీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంపార్టెంట్. మన డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఏవైతే ప్రవేశపెడుతుందో అవన్నీ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ మన గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నింటిని ఫాలో అవుతూ ఉండాలి, బికాస్ దే ఆర్ ద లీగల్ సోర్సెస్ అండ్ దోస్ ఆర్ ద రియల్ సోర్సెస్. వీ కెన్ టేక్ assumptions and assumptions and assessments of those. So watch those, and these are very important. And next coming to chapter 5, minerals and energy sources, mode of occurrence of minerals ఎలా occur అవుతాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ మినరల్స్ ఏంటి, ఓకే, ఏంటి ఫెర్రస్, నాన్ ఫెర్రస్, ఐరన్ ఓర్, నాన్ ఫెర్రస్ మినరల్స్లో ఏమేమి ఉంటాయి, ఓకే, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కన్వెన్షనల్ నాన్ థర్మల్ టైడ్, ఓకే, బయోమాస్, సోలార్, జియోథర్మల్, ఇవన్నీ ఉంటాయి. ఆ ఎనర్జీ సోర్సెస్ యూజెస్ ఏంటి, ఓకే, వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్,
ఇండస్ట్రీస్ గురించి చాప్టర్ పేరే ఉంటుంది, పెద్ద చాప్టర్ పేరు ఏమైతే ఉందో దానికి డిస్కషన్ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఓకే, అగ్రికల్చర్ బేస్డ్ ఏంటి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏంటి, కాటన్ ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీస్, ఓకే, ప్రాసెసింగ్ మైండ్ మ్యాప్స్, ఓకే, మైండ్ మ్యాప్స్, ప్రాసెస్ ఆఫ్ మైండ్ మ్యాప్స్ ఉంటాయి. మైండ్ మ్యాప్స్ ఎక్కడెక్కడైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో నేను రికగ్నైజ్ చేసి మీకు అన్ని చెప్పలేను, నాకు గుర్తుని చెప్తున్నా. మైండ్ మ్యాప్స్ నేను చెప్పలేని కూడా చూడండి. మైండ్ మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఒక 2-3 మైండ్ మ్యాప్లు కలిపితే ఒక చాప్టర్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా. ఈవెన్ లేని మైండ్ మ్యాప్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒక నాలెడ్జ్ ఉండి పెరీనియల్ రివర్స్, హిమాలయన్ రివర్స్ తీసుకొని మైండ్ మ్యాప్స్ అందులో లేవనుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. ఆ క్రియేట్ చేసుకున్నదే యూస్ చేసుకోవచ్చు కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీథింగ్ బై హార్టింగ్ అండ్ రిప్రజెంటింగ్ వాట్ వీ హ్యావ్ రెడ్ దేర్. నో, ఇట్స్ నాట్ దట్. ఇట్స్ అబౌట్ అవర్ ఓన్ ఇండివిజువాలిటీ, వాట్ వీఆర్, వాట్ వీ కెన్ థింక్, ఓకే. అది చాలా ఇంపార్టెంట్. సో అలా ఆలోచించండి. ఇండివిజువల్గా థింక్ చేసే యాడ్-ఆన్స్ చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ అవ్వే వాళ్ళకి అవ్వలేని తేడా ఏంటంటే వాళ్ళు యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటారు, ఓకే. వాళ్ళ ప్రిపరేషన్లో కనపడుతుంది కాక కనపడలేనిది వాళ్ళకున్న నాలెడ్జ్ని వాడి మిగతా సోర్సెస్ని రిఫర్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఓకే. ఎక్కడ డిస్కస్ చేసాం, వాటర్ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో పొల్యూషన్, ఓకే, సాఫ్ట్వేర్ పార్క్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. స్మెల్టింగ్ అంటే ఏంటి, మ్యాప్స్ చూడండి. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అందులో ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి. ఐరన్ ప్లాంట్స్ ఏమున్నాయి, స్టీల్ ప్లాంట్స్ ఏమున్నాయో. నెక్స్ట్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ లైఫ్ లైన్స్ ఏంటి, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రోడ్వేస్, హైవేస్, ఓకే, డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ రోడ్స్ ఏమున్నాయి, ఓకే, బ్రాడ్ రోడ్స్, రైల్వేస్, పైప్ లైన్స్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, కమ్యూనికేషన్, ఎయిర్పోర్ట్ మ్యాప్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇందులో మైండ్ మ్యాప్స్ ఉంటాయి. మైండ్ మ్యాప్స్ ఇంపార్టెంట్. జోగ్రఫీ అంటేనే మైండ్ మ్యాప్స్. కొన్ని డెఫినేషన్స్ మైండ్ మ్యాప్స్, ఓకే, అవే ఇంపార్టెంట్. లాస్ట్లో అపెండిక్స్ ఉంటుంది. అపెండిక్స్లో టేబుల్స్ ఉంటాయి, లొకేషన్కి సంబంధించినవి, కొలాబరేషన్ కంట్రీస్, స్టీల్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఉంటాయి, ఓకే. డిస్కషన్ ఉంటుంది, అవన్నీ చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీ హ్యావ్ కంప్లీటెడ్ క్లాస్ 6th, 7th, 8th ఆన్ డే. టుడే ఇస్ డే 9th, ఓకే. 8th అయిపోయింది, ఈరోజు డే 9th. ఈరోజు క్లాస్ 9th and 10th NCERTs కంప్లీట్ చేసాం. ఐ హోప్ you'll prepare well and don't waste your time. Whenever you postpone, you will be get backward and ఆ టాపిక్ ఇంకా అక్కడ వదిలేస్తున్నట్టే. మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేసుకొని ఆపేస్తుంటామో ఇంకా టాపిక్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యే అవకాశం, ఛాన్స్, టైం మనకు రావు. అన్నిటికంటే వాల్యుబుల్ టైం గడిచిపోయిందని మనకు తీసుకురాలేము. అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తున్నానో వాటిని కొంచెం ఆగి చూడండి, ఓకే. రోడ్వేస్, హైవేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి, ఓకే. ఆ మైండ్ మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్ మార్నింగ్ డిస్కషన్ ఉంటుంది, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ సేయింగ్ అగైన్, డెఫినేషన్స్ వీటితో పాటు మైండ్ మ్యాప్స్, మ్యాప్ పాయింటింగ్స్ ఇంపార్టెంట్. జోగ్రఫీ అంటేనే మైండ్ మ్యాప్స్ అండ్ మ్యాప్ పాయింటింగ్స్. కొన్ని ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్స్ కూడా కవర్ ఉన్నాయి ఇందులో. అవి కూడా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ స్కార్సిటీ గురించి కానీ, ఎయిర్ పొల్యూషన్ గురించి, వాటర్ పొల్యూషన్ గురించి, ఇవన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది. అవి కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూస్తూ ఉండండి, okay. This video will be helpful. I hope this video will be helpful for you. This is day 9th, okay. మనం 1, 2, 3, 4 డేస్లో చదివింది 5th డే రివిజన్ చేసుకున్నాం. ఈరోజు 6, 7, 8, 9th డేస్లో చదివింది 10th డే రేపు రివిజన్ చేసుకుందాం, ఓకేనా. ఇందులో ఏమొచ్చాయి 6, 7th, 8th, 9th, 10thలో ఆ డేస్లో ఏమొచ్చాయి దాన్ని. జోగ్రఫీనా ముందు పాలిటీ ఉంటుంది నాకు తెలిసి. డే 7th ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఉన్నాయి, జోగ్రఫీ NCERTs ఉన్నాయి, ఓకే. ఇవే డిస్కస్ చేసుకుందాం మనం రేపు రివిజన్ డేలో, ఓకే. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ ఫర్గొట్ టు టెల్ యూ, టేక్ కేర్, ఓకేనా. టేక్ కేర్ అండ్ స్ట్రెస్ అయిపోకండి. స్ట్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అయిపోయి ప్రిపేర్ అయినా మన మైండ్లో గుర్తు కూడా ఉండవు. కావాలంటే మీరు రీకాల్ చేయడానికి ట్రై చేయండి, ఏం గుర్తుండవు, ఓకేనా. టేక్ ఇట్ ఈజీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్.